పూనిక కథానిక రచన శ్రీ సింహప్రసాద్. చదువుతున్నది రాధాగోపి. పూనిక కథానిక వినండి. అబ్బాయ్, ఎంతదాకా వచ్చావురా? ఫోన్లో ఖంగుమన్న తండ్రి స్వరానికి కంగారు పడ్డాడు అరవింద్. చాలా దూరం వచ్చేశాను నాన్నా. త్వరగా రండి, 7 గంటలకి రిసెప్షన్ కార్యక్రమం. మన బంధుమిత్రులు అందరూ వచ్చేశారు, నీకోసమే వెయిటింగ్. వచ్చేస్తున్నాను నాన్నా, వచ్చేస్తున్నాం. తన పెళ్లికి మిత్రులతో కలిసి I-20లో అంత క్రితమే బయలుదేరిన అరవింద్ అన్నాడు. మాతో పాటు వచ్చేయండ్రా అంటే నువ్వు వినలేదు. సరిగ్గా 6:30 కల్లా అక్కడ ఉంటామని GPS చూపిస్తోంది నాన్నా. సరే జాగ్రత్తగా రండి సుమా. టైం అయిపోతుందని వేగంగా రావద్దు, అసలే హైవే. ఓకే నాన్న, స్పీడ్ 80 దాటనివ్వం. ఫోన్ పెట్టేసి మనం ఒక్కసారి బ్యూటీ పార్లర్కు వెళ్ళాలిరా అన్నాడు అరవింద్. ఇప్పుడు వెళ్లడం అంత అవసరమా? ఇప్పటికే ఆలస్యం అవుతోందని మీ నాన్న ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాడుగా అన్నాడు మిత్రుడు భాస్కర్. జస్ట్ 5 మినిట్స్. పెళ్లికూతురు సంజన కాల్ చేసింది. హాయ్ డియర్, నీ దర్శనానికి ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? ఇంకా ఆలస్యమేంటి? అబ్బే ఏం లేదు, పార్లర్లో జస్ట్ అలా ఫైనల్ టచ్అప్స్ చేయించుకుని వచ్చేస్తాను. ఫేషియల్ అవి ముందే చేయించుకున్నావుగా, ఎంచేతో ముఖంలో గ్లో రావటం లేదన్నారు ఫ్రెండ్స్. ఏమీ అక్కర్లేదు కాని తిన్నగా వచ్చే, రిసెప్షన్కి టైం అవుతోంది. నీకు అక్కర్లేదు, నువ్వు పాల సముద్రంలో పుట్టిన క్షీర కన్యవి. ఇంకా చెప్పాలంటే చందమామ నుంచి వేరువడిన వెన్నెల ముగ్గవి. నేనలా కాదే, నీ ముందు తేలిపోను. ముత్యాలు ఒలికినట్లు గలగలా నవ్వేసింది. పెళ్లికి ముందు అంతా ఇలాగే కవిత్వం చెప్తారు, తర్వాత మాట్లాడ్డానికి కూడా తీరికుండదు హీరోగారికి. కాదు, ఎప్పుడూ నిన్ను పొగడ్డమే నా ఏకసూత్ర కార్యక్రమం. కాని పార్లర్ వచ్చింది, బాయ్, త్వరగా రా, హరియప్. దగ్గర గంట ప్రయాణం, అది కూడా హైవే మీద. ఏం పర్వాలేదు, రాజ్మహల్లో మన పెళ్లి జరగాలన్నది మన డ్రీమ్. అందుకే సిటీకి దూరంగా హైవే మీది మహారాజ్ ప్యాలెస్ లాంటి ఫంక్షన్ హాల్ని బుక్ చేశాం. కొన్ని కలలు తీరాలంటే కొంత సాహసం తప్పదు మై డియర్. ఓకే, జాగ్రత్తగా వచ్చేసేయ్ చాలు. ఓకే, సీయూ. బ్యూటీ పార్లర్లోకి పెళ్లి దుస్తులు నలక్కుండా కూర్చుని మేకప్ మెరుగులు పెట్టించుకుని మెరిసిపోతూ బయటికి వచ్చాడు అరవింద్. నిజంగానే మనవాడు వెలిగిపోతున్నాడ్రా నవ్వాడు విష్ణు. పెళ్లికొడుకా మజాకా? పెళ్లికళ అంటే అదేరా. ఓహ్రి బాబాయ్, ట్రాఫిక్ ఎక్కువగా ఉందిరా. GPS 7:30 చూపిస్తోంది. డ్రైవింగ్ సీట్లో ఉన్న సాయిబాబా అరిచాడు. మై గాడ్, 7ంటికి రిసెప్షన్ రా. ఆలస్యమైతే అటు మా నాన్న, ఇటు సంజన నా బుర్ర కురుక్కు తినేస్తారు. కంగారు పడ్డాడు అరవింద్. నువ్వేం గాభరా పడకు, 7ంటికల్లా నిన్ను ఫంక్షన్ హాల్లో దించే పూచీ మాది. భాస్కర్ హామీ ఇచ్చాడు. అలాగని స్పీడుగా వెళ్లొద్దు, హైవే మీద చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. సేఫ్టీ ముఖ్యం అన్నాడు విష్ణు. ఒరేయ్, ఇది మన అరవింద్ గాడి పెళ్లిరా, టైంకి వెళ్లడం చాలా ముఖ్యం అన్నాడు భాస్కర్. విష్ణు చెప్పింది 100% కరెక్ట్. ముహూర్తం 9:40కి, చాలా టైముంది. రిసెప్షన్కి కొంచెం అటు ఇటుగా వెళ్లినా పర్వాలేదు. జాగ్రత్తగా డ్రైవ్ చేయరా సాయిబాబూ అన్నాడు అరవింద్. హైవే మీద వివిధ వాహనాలు పిచ్చికూకల్లా పరుగు తీస్తున్నాయి. ప్రతివారూ ఎంతో ముఖ్యమైన పని ఉన్నట్లు, ఆలస్యమైతే ప్రాణాలకి ముప్పు వస్తుందన్నట్టుగా వేగంగా దూసుకుపోతున్నారు. చూసావా ఎంత స్పీడ్గా వెళ్తున్నారో? ఒక్కరికి ప్రమాద భయం లేదు చూడు, బాధగా అన్నాడు అరవింద్. కానయం, ఇదే రింగ్ రోడ్డు మీదైతే ఒక్కరు 120కి తగ్గరు. పోటీ పందెం వేసుకున్నట్టు దూసుకుపోతుంటారు తెలుసా? వాళ్ల గొడవ మనకు అనవసరం. మనం మాత్రం ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ జాగ్రత్తగా వెళదాం. అరవింద్ మాటలతో ఏకీభవిస్తున్నట్టుగా ఉండిపోయారంతా. ఓ చోట ట్రాఫిక్ జామ్ అయింది. అందులోంచి బయటపడేసరికి 7 గంటలు దాటేసింది. ఇంకా ఎక్కడ ఉన్నారా? కంగారు పడుతూ ఆరా తీశారు అరవింద్ వాళ్ల నాన్న. దగ్గర్లోనే ఉన్నాను నాన్న, ఇంకొక 20 నిమిషాల్లో మీ ముందుంటాం. జాగ్రత్త రోయ్. ఏమిటో సిటీలో ఇంకేం ఫంక్షన్ హాల్ లేనట్టు హైవే మీదే హాల్ బుక్ చేశారు నిష్ఠూరంగా అన్నారాయన. ఫంక్షన్ హాల్ అదిరిందా లేదా అది చెప్పు ముందు. రాజభవనమే అనుకో, కాని హైవే మీద 60-70 కిలోమీటర్లు ప్రయాణం చేసి రావాలి. పాపం బంధుమిత్రులందరూ ఎంతో ఇబ్బంది పడుతూ వస్తున్నారు. ప్రత్యేకంగా పెళ్లి బస్సు వేసినందుకు చాలా మేలు జరిగిందనుకో. మీరు జాగ్రత్తగా వచ్చేయండి సుమా. అలాగే నాన్నా అని ఫోన్ పెట్టాడో లేదో, ఇలా ఫోన్ చేసింది పెళ్లికూతురు సంజన. ఎక్కడున్నారు? నాకు చాలా భయంగా ఉంది. అసలే హైవే మీద ప్రయాణం. త్వరగా జాగ్రత్తగా వచ్చేయ్.
ఓకే డియర్. మనం ఎంత పెళ్లికి వెళ్తున్నా మరీ ఇంత పెళ్లి నడక అయితే ఎలారా? కొంచెం స్పీడ్ పెంచు. సాయిబాబు, వింటున్నావుగా? ఫోన్ మీద ఫోన్ చేసి ఎడా పెడా వాయించేస్తున్నారు. భాస్కర్ మాటలకు సాయిబాబు స్పీడ్ పెంచాడు. సమయం మించిపోతున్నందున వారించలేకపోయాడు అరవింద్. నీదంతా స్పెషల్ రా అరవింద్. మైసూర్ మహారాజు ప్యాలెస్ లాంటి భవనంలో పెళ్లి చేసుకోపోతున్నావు. నచ్చిన ఫంక్షన్ హాల్ దొరక్కపోతే దగ్గర్లో ఉన్న దానితో అంతా సర్దుకుపోతూ ఉంటారు. నువ్వేమో ప్రత్యేకమైంది కావాలంటూ పట్టుబట్టి మరీ ఒప్పించావు. గ్రేట్, మెచ్చుకున్నాడు సాయిబాబు. అచ్చరే గురు, హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేశారు? భాస్కర్ అడిగాడు. 4-5 ప్లేస్లు అనుకుంటున్నాం. రేపెల్లుండిలో ఫైనల్ చేస్తాం అన్నాడు అరవింద్. ఏమీ అనుకోనంటే ఓ నిజం చెప్తారా? ఊరిస్తూ అన్నాడు విష్ణు. నిజం చెప్తే ఎవరైనా ఏమైనా ఎందుకనుకుంటారా? అరవింద్ అన్నాడు. నువ్వు సంజన ఇద్దరూ ఒకరికొకరు భలే సరిపోయారు. మీరిద్దరూ మాట్లాడుకుంటుంటే ఎంత ముచ్చటగా ఉంటుందో చెప్పలేను. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే మీరే. పెళ్లి కాకముందే గొప్ప జోడి అంటావు అన్నాడు భాస్కర్ నవ్వుతూ. చిన్నగా నవ్వుకుంటూ రోడ్డు పక్కన చూస్తూ కూర్చున్నాడు అరవింద్. ఒకచోట రోడ్డు కడ్డంగా పడి ఉన్న బైక్ కనిపించింది. కొంచెం ఎడంగా నేలమీద పడి ఉన్న 2 వ్యక్తులు కనిపించారు. అందరిలాగానే పక్కనుంచి దాటి వెళ్ళిపోయారు. వెళ్ళాక, ఒరే ఒరే, అక్కడేదో యాక్సిడెంట్ అయ్యిందిరా, కారు పక్కకు తీసి ఆపు అరిచాడు అరవింద్. మనకి టైం లేదురా అన్నాడు భాస్కర్. అటు చూడు. అంతా క్షతగాత్రులను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతున్నారు తప్ప ఒక్కరంటే ఒక్కరు ఆగారా చెప్పు? ప్రశ్నించాడు సాయిబాబు. వాళ్ల సంగతి అనవసరం, మనం ఆగుదాం. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం మనిషిగా మన కనీస బాధ్యతరా. సాయిబాబు, కారు పక్కకు తీసి ఆపు అరిచాడు అరవింద్. కారు ఆగటం ఆలస్యం. గబగబా దిగి వెనక్కి పరిగెత్తాడు అరవింద్. ముఖాలు చూసుకొని అతడి వెనకాలే భాస్కర్, విష్ణు, సాయిబాబు వచ్చేశారు. మగ అతనికి 40-50 ఏళ్లుంటాయి. స్పృహ లేకుండా రక్తపు మడుగులో పడి ఉన్నాడు. కొంచెం దూరంలో అతని భార్య కాబోలు చిన్నగా మూలుగుతోంది. ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. అరవింద్ వారిని పరిశీలిస్తుంటే చనిపోయినట్టున్నారా. మనం ఏమీ చెయ్యలేం కాని మన దారిన మనం పోదాం పదా బాధగా అన్నాడు భాస్కర్. లేదు లేదు, ఊపిరాడుతోంది. వెంటనే మెడికల్ హెల్ప్ అందితే బతుకుతారు. మన కారు తీసుకురారా అన్నాడు సాయిబాబుతో. నీకు మతిపోయిందా? అసలే లేటయ్యాం. పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి వెళ్ళిపోదాం. వీళ్లనిలా ప్రాణాపాయ స్థితిలో వదిలేసి ఎలా వెళ్లగలన్రా నిస్సహాయంగా చూస్తూ అన్నాడు అరవింద్. ఒరేయ్, అవతల నీ పెళ్లిరా. నీకోసం అంతా అక్కడ ఎదురు చూస్తున్నారు తెలుసా? వీళ్లని మనం కాకపోతే ఇంకెవరో ఒకరు రక్షిస్తారులేరా. పదరా. విష్ణు అతడి చెయ్యి పట్టుకుని లాగాడు. అంతా అలాగే అనుకుంటే వీళ్ల ప్రాణాలు గాలిలో కలిసిపోతాయిరా బాధాతప్త స్వరంతో అన్నాడు అరవింద్. ప్రమాదం జరిగినప్పుడు క్షతగాత్రులకు మొదటి గంటలోనే అందే వైద్యం కీలకంరా. అందుకే దానిని గోల్డెన్ అవర్ అంటారు. ముందు నువ్వు త్వరగా వెళ్ళి మన కారు తీసుకురా సాయిబాబుని తోశాడు. అది నీ పెళ్లి కారురా. ఎంతో ఖర్చు పెట్టి డెకరేట్ చేయించావు. ఇప్పుడు అందులో ప్రాణం ఉందో లేదో తెలియని వీళ్లని నసిగాడు సాయిబాబు. నాకలాంటి సెంటిమెంట్లు లేవు. మనిషి ప్రాణాల కన్నా పెళ్లి ముఖ్యం కానే కాదు. త్వరగా వెళ్లి తీసుకురారా. ఎలాగైనా వీళ్ళని రక్షించాలి అని చెప్పి 108కి పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేశాడు అరవింద్. అది చాలురా. మిగతా వారిలా దులిపేసుకుని వెళ్ళిపోకుండా ఎక్కువ చేశావు. ఇక వెళ్దాం పదా భాస్కర్ అన్నాడు. మనం ఎవరి పెళ్లికో వెళ్లడం లేదు. నీ పెళ్లికి వెళ్తున్నాం. రిసెప్షన్ టైంకి వెళ్లలేకపోయాం. ముహూర్తం సమయానికైనా వెళ్లకపోతే ఎలారా? ఈ గొడవలో పడి దాన్ని అశ్రద్ధ చేస్తే ఎలాగా కోప్పడ్డాడు భాస్కర్. నో డిస్కషన్ ప్లీజ్. ఇదే పరిస్థితిలో నువ్వో నేనో ఉండి ఉంటే, అంతా ఇలాగే వదిలేసి ఉంటే మనకు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు. అరవింద్ మాటలకు అంతా తలలు దించుకున్నారు. సాయిబాబా కారు తీసుకురావడానికి గబగబా వెళ్లాడు. ఇంతలో ఎక్కడ్నించో వినిపించింది పసిపిల్లాడి ఏడుపు. ఇక్కడెక్కడో చంటిపిల్లాడున్నాడురా. బహుశా వీళ్ల బిడ్డే కావచ్చు. వెతుకుతాం రండి. సెల్ టార్చ్ వెలుగులో చుట్టుపక్కల వెతికారు. ఒక పొదలో పసివాడు కనిపించాడు. గబుక్కున్న చేతిలోకి తీసుకున్నాడు అరవింద్. పర్వాలేదు, వీడికేం దెబ్బలు తగిలినట్టు లేవు. దైవలీలంటే ఇదేరా. మనం వీళ్ళని రక్షించడం వరకు బాగానే ఉంటుంది. కాని తర్వాత పోలీసులతో పెద్ద చిక్కు వచ్చి పడుతుంది. ఇదేదో మనమే కావాలని చేశామని దోషిలా నిలబెట్టి మరీ ప్రశ్నిస్తారు. ఆ పైన కోర్టు చుట్టూ తిరగాలి. ఈ టైంలో మనకి ఆ లంపటాలు అవసరం అంటావా? విష్ణు అడిగాడు. పోలీసుకి, ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీస్కి ఫోన్ చేశాం. ఎవరో ఒకరు వచ్చి వీళ్ళని కాపాడతారు. మనం వెళ్ళిపోదాన్రా భాస్కర్ అతన్ని బలపరుస్తూ అన్నాడు. ఇదివరకట్లా గుడ్ సమారిటన్లని పోలీసులు వేధించడం లేదు. మీరేం భయపడొద్దు. ఇంతలో అరవింద్ తండ్రి మళ్లీ ఫోన్ చేశారు.
రిసెప్షన్ టైమూ అయిపోతోంది. ఇంకా ఎక్కడ షికార్లు కొడుతున్నారు? అంతా త్వరగా 2 అక్షింతలు వేసి భోజనాలు చేసి బయలుదేరి వెళ్దామని చూస్తున్నారా? దూరం ఎక్కువ కదా, కాస్త కోపంగానే అన్నాడాయన. దారిలో చిన్న యాక్సిడెంట్ అయితేనూ అద్దిరిపడ్డాడాయన. యాక్సిడెంటా? నీకేం దెబ్బలు తగల్లేదు కదా? ఆదుర్దాగా అడిగారు. ఆహాహా, మా కారుకేం యాక్సిడెంట్ కాలేదు. రోడ్డు పక్క బైక్ మీద వెళుతున్న ఓ జంటని ఎవరో గుద్దేసి వెళ్ళిపోయారు. వారికో చిన్న బిడ్డ కూడా ఉన్నాడు. పెద్దవాళ్ళిద్దరూ అపస్మారక స్థితిలో ఉన్నారు. వీళ్ళని దగ్గర్లో ఆస్పత్రిలో చేర్చి వచ్చేస్తాం అంటూ ఫోన్ కట్ చేశాడు. సాయిబాబు కారు రివర్సులో జాగ్రత్తగా తీసుకువచ్చాడు. 4 సాయం పట్టి గాయపడిన ఆ భార్యాభర్తల్ని వెనక సీట్లో పడుకోబెట్టారు. వారి పక్కనే సర్దుకుని కూర్చున్నారు భాస్కర్, విష్ణు. హాస్పిటల్ కంటే యూటర్న్ తీసుకుని వెనక్కి వెళ్ళాలి గురూ, సాయిబాబా అన్నాడు. ఏం పర్లేదు పోనీ, ఈలోగా అంబులెన్స్ వస్తే దానిలోకి ఎక్కిచ్చేద్దాంలే. నువ్వు త్వరగా పోనీరా, తొందర పెట్టాడు అరవింద్. కారు వేగం పెంచాడు సాయిబాబు. నేలకి పోయేది నెత్తికి రాసుకుంటున్నట్టుగా ఉంది, గొణిగాడు విష్ణు. జాతీయ రహదారుల వెంబడి ట్రామా కేర్ యూనిట్లు ఏర్పాటు చేసి ప్రమాదం బారిన పడిన వారిని తక్షణ వైద్య సహాయం అందించాలని ఎప్పట్నుంచో అంటున్నారు తప్ప ఇంతవరకు అమలు చేయలేదు. అవే ఉంటే 2020లో 1,20,000 మందిని రహదారి ప్రమాదాలు బలి తీసుకునేవి కాదు. దానిని బట్టి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరే ఊహించుకోండి. దానికి తోడు రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు చుట్టుపక్కల వాళ్లు వెంటనే స్పందించి ఆసుపత్రులకు తరలిస్తే క్షతగాత్రుల్లో సగం మంది అయినా బ్రతుకుతారు. అరవింద్ మాటలకు భాస్కర్ అన్నాడు. మంచి పాయింటే. తమిళనాడులో హైవే ప్రమాదాలకు గురైన వారి కోసం ప్రైవేట్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర చికిత్స అందించడం కోసం ప్రత్యేక పథకం ప్రవేశపెట్టాడు స్టాలిన్. హాస్పిటల్కి లేదా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. గాయపడిన ఒక్కొక్కరికి 1,00,000 వరకు వైద్య ఖర్చు ప్రభుత్వం ఇస్తుందిట. గండం గడిచాక తమకు ఇష్టమైన హాస్పిటల్కి లేదా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అది చాలా గొప్ప పథకం. నన్ను అడిగితే అన్ని రాష్ట్రాలు ఇలాంటిది ప్రారంభించాలి. హైవేల్లో ట్రామా కేర్లు ఏర్పాటు చేయాలి. లెఫ్ట్ సైడ్లో హాస్పిటల్ ఉంది, ప్రైవేట్ హాస్పిటల్ మరి, సాయిబాబు సందేహిస్తూ అన్నాడు. ఏం పర్లేదు, అటు పోని, ముందు డబ్బులు కట్టండి, తర్వాతే నాడి చూస్తామంటారా? విష్ణు అన్నాడు కంగారు పడుతూ. అదంతా నేను చూసుకుంటాన్లే కాని త్వరగా పోనీరా. అరవింద్ సెల్ మోగింది. లైన్లో సంజన. హలో హలో అరవింద్, హవయ్యూ, ఓకేనా? ఐఎమ్ ఫైన్, నువ్వేం వర్రీ కాకు. ఏదో యాక్సిడెంట్ జరిగిందని ఇక్కడంతా చెప్పుకుంటున్నారు. నాకు చాలా భయంగా ఉంది. నిజంగా నీకేం కాలేదు కదా? ఏడ్చేస్తూ అడిగింది. సంజన, నాకేం కాలేదు. రోడ్డు పక్కన యాక్సిడెంట్ అయితే బాధితుల్ని హాస్పిటల్లో చేరుస్తున్నాం. వీళ్ళని ఇలా చేర్చి అలా వచ్చేస్తాం. త్వరగా వచ్చే అరవింద్, నిన్ను చూస్తే గాని నా ప్రాణాలు కుదుట పడవు. అనవసరంగా ఆందోళన పడకు. ఎలాగైనా టైంకి వచ్చేస్తాను. ఇంకో 5 నిమిషాల్లో బయలుదేరితే ముహూర్తం టైంకి వెళ్ళిపోగలన్రా, భాస్కర్ సాలోచనగా అన్నాడు. ఆ మాటలు పట్టించుకోలేదు. హాస్పిటల్ ముందు కారు ఆగ్గానే స్ట్రెచర్ కోసం విష్ణుని హాస్పిటల్లోకి తరిమాడు. మరోటి పట్టించి ఆ తర్వాత కవుకు దెబ్బలేమైనా తగిలాయేమో పరీక్షించమన్నాడు. పోలీసులకు ఫోన్ చెయ్యాలంటూ డాక్టర్ సంశయిస్తుంటే, మేం ఆల్రెడీ చేశాం. ఈలోగా మీరు అత్యవసర వైద్యం మొదలుపెట్టండి. వీరిని ఎలాగైనా రక్షించాలి డాక్టర్. చేతులు జోడించి అర్థించాడు. పరిస్థితి సీరియస్గా ఉంది. చాలా ఖర్చవుతుంది. ముందు 50,000 కట్టండి. మిత్రులు వారిస్తున్నా వినకుండా, కార్డు తీసుకుంటారుగా, నేను పే చేస్తాను. మీరు ట్రీట్మెంట్ మొదలుపెట్టండి డాక్టర్. భార్యాభర్తలిద్దరినీ లోపలికి తీసుకెళ్లారు. టెన్షన్ పడుతూ హాల్లో పచార్లు చేస్తున్నారు అరవింద్ తదితరులు. మనం చెయ్యాల్సింది చేశాం. మిగతా పని డాక్టర్లు చూసుకుంటారు. ఇప్పుడైనా మనం వెళ్ళిపోదాన్రా. అక్కడ ఎంత ఆదుర్తా పడుతుంటారో ఆలోచించు. సాయిబాబు మాటలు విననట్టుగా ఉండిపోయాడు అరవింద్. అరవింద్ నాన్న, సంజన, ఆమె నాన్న, ఇతరులు మళ్లీ మళ్లీ ఫోన్ చేస్తున్నారు. అయినా అతడు కాల్స్ తీసుకోలేదు. దాంతో అతడి ఫ్రెండ్స్కి చెయ్యసాగారు. ముహూర్తం మించిపోతుందని అంతా ఆందోళన పడుతున్నారా. ఇప్పుడైనా వెళ్దాం, మిత్రులు ముగ్గురూ కోరారు. వీళ్లకి ప్రాణాపాయం తప్పిందని తెలియగానే వెళ్ళిపోదాం. ఈలోగా వాళ్ళకి బ్లడ్ అవసరమైతే మనమే పూనుకోవాలి. మరీ ఇంత పట్టుదల ఏంట్రా? అవతల పెళ్లి జరగబోతుంటే ఇప్పుడు రక్తదానం చేస్తావా? ప్రాణం పోసే శక్తి దేవుడికి, తల్లికి మాత్రమే ఉంది. మనం కనీసం ఆ ప్రాణాల్ని రక్షించడానికి ఓ చెయ్యి అడ్డు పెట్టలేమా? మనం మనుషులన్రా, అరవింద్ ఆర్తితో బాధగా అన్నాడు. అతన్ని పిచ్చివాళ్లా చూశారు మిత్రులు. ఈలోగా బాధితుడి ప్యాంటులో ఉన్న పర్సు, సెల్లు తెచ్చిచ్చింది నర్సు. కొన్ని ఫేవరెట్ నెంబర్లకు ఫోన్ చేసి పరిస్థితి వివరించాడు. డాక్టర్ బయటికి రాగానే ఎదురెళ్లారు. ఎలా ఉంది డాక్టర్? థ్యాంక్ గాడ్, ఇద్దరికీ ప్రాణాపాయం తప్పింది. సమయానికి మీరు తీసుకురావడం చాలా మంచిదైంది అంటూ డాక్టర్ వారిని అభినందించాడు. ఇంతలో పోలీసులతో పాటు
108 వాహనం వచ్చేసింది. వాళ్ళకి తన వివరాలు ఫోన్ నంబర్ ఇచ్చి బయటికి నడిచారు అరవింద్. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉందిరా. ఈరోజు ఎప్పటికీ మర్చిపోలేను కారెక్కుతూ అన్నాడు. నువ్వే కాదు, మేము నీ పెళ్లి రోజూ మర్చిపోలేం. కాని అక్కడ సంజన ఎన్ని కారాలు మిరియాలు నూరుతుందో ఆలోచించు. విష్ణు అన్నాడో లేదో, ముహూర్తం టైం దాటిపోవడంతో చాలామంది బంధుమిత్రులు వెళ్ళిపోయారట. దిగులుగా ఫోన్ చూపిస్తూ చెప్పాడు భాస్కర్. సంజన అర్థం చేసుకుంటుంది, అందరికీ నచ్చచెబుతూ ఉంటుందిలే, పదండి వెళ్దాం. అతడి ధీమాకి ఆశ్చర్యపోతూ అనుసరించారు. కారు పెళ్లి మంటపం ముందు ఆగటం ఆలస్యం. బంధువులంతా వచ్చి చుట్టేశారు. ఎలా ఉంది అంటూ అరవింద్ని ఆరా తీశారు. కారుని పరిశీలనగా చూశారు. లోపలికి వెళ్లారు. పరమానంద ఉద్వేగంతో ఊగిపోతూ పరుగున వచ్చేసింది సంజన. తృప్తితో వెలిగిపోతున్న అతడి ముఖాన్ని చూసి, ఎంత ముద్దొస్తున్నావో డియర్ అంటూ వాటేసుకుని ముద్దులు కురిపించింది. ముహూర్తం దాటిపోయింది, ఇంకో ముహూర్తం వెదకాలి నసిగాడు పురోహితుడు. 2 నిండు ప్రాణాలు కాపాడి వచ్చాడు నా అరవింద్. ఇంతకంటే మంచి ముహూర్తం ఉండదు కాని మీరు కానిచ్చేయండి అంది సంజన అరవింద్ చేయి పట్టుకొని కళ్యాణ మండపంలోకి తీసుకెళ్తూ.